అడాప్ట్ చేసుకుని ఏదో చారిటీ కాదు, అది మీ బాధ్యత. మీరు కంటిన్యూగా నిరంతరం వారికి సహాయం చేయడం, ఆలోచనలు ఇవ్వడం, ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళకి చెప్పగలిగితే దానివల్ల వాళ్ళు కూడా పైకొచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఒక పక్క ప్రభుత్వం అన్ని పనులు చేస్తున్నాం. 5,179 ఇళ్లు పూర్తి చేసి 102 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేశాం. 1,433 మంది కొత్తగా గ్యాస్ కావాలంటే ఇచ్చాం. ఇంకో పక్కన 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం సంక్షేమానికి. 39,846 మందికి ఎన్టీఆర్ భరోసా కింద 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్క అన్నదాత సుఖీభవ 36,473 మందికి ఇచ్చాం. తల్లికి వందనం 32,973 మందికి ఇచ్చాం. ఈ రోజే చెప్తున్నాను, ఈ నెలలోనే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లుల పేరిట డబ్బులేసే బాధ్యత, తల్లికి వందనం తీసుకొచ్చే బాధ్యత చేస్తాం. మొన్నే మన అన్నదాత సుఖీభవ లాస్ట్ మంత్లో ఇచ్చాం. ఇంకో పక్క 4 అన్న క్యాంటీన్లు పెట్టాం. ఆహార భద్రత ఇప్పించాం. ఈరోజు స్త్రీ శక్తి మన నియోజకవర్గంలోని 37,33,000 మంది దర్జాగా మా ఆడబిడ్డలు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తున్నారు. దేవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. బ్రహ్మాండంగా భక్తి పెరిగింది. దానివల్ల మీ ఒక విధంగా చెప్పాలంటే మీ ఆరోగ్యం కూడా బాగుపడే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఇంట్లో వంటింట్లో కూర్చోవడం కంటే బయట పోయి వస్తే ఫ్రెష్ గాలి పీలిస్తే తద్వారా నూతనమైన ఆలోచనలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇంకో పక్క స్వచ్ఛ కుప్పం బాగా చేస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఎక్కడ కూడా మన నియోజకవర్గంలో చెత్త కనపడకూడదు. రోడ్డు మీద కనపడేస్తే ఆ చెత్త తీసి మీ పర్సులో పెట్టుకొని వెళ్ళాలి. మీరు తాగిన నీళ్లు మీ బాటిల్ రోడ్డు మీద వేయకూడదు. అది మీ బాధ్యత. ఈరోజు నేను చేసిన పని మీరు ఒక్కసారి చూస్తే రాష్ట్రం మొత్తం ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేస్తున్నాం. అక్కడి నుంచి 143 ఎలక్ట్రిక్ శానిటేషన్ వాహనాలు పెట్టాం. 35,000 లెగసీ వ్యర్థాలని కలెక్ట్ చేశాం. 3 సిఎన్జి ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేశాం. ఇంకో పక్క చెత్త నుంచి సంపద తీయడానికి కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం, బయోడీజిల్ ఉత్పత్తి చేస్తున్నాం, సర్క్యులర్ ఎకానమీకి పోతున్నాం. నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఊర్లో కొంతమంది వచ్చేవాళ్ళు, పాత వస్తువులు ఇస్తే కొత్త వస్తువులు ఇస్తాం, డబ్బులు ఇస్తామని గట్టిగా అనౌన్స్మెంట్లు చేసేవాళ్ళు. అదే స్ఫూర్తితో ఈరోజు మీ అందరికీ ఒక వాహనాన్ని పంపిస్తున్నాను. మీ ఇంట్లో చెత్త ఉంటే పనికిరాని వస్తువులుంటే ఇచ్చేస్తే మీ ఇల్లు క్లీన్ అయిపోతుంది, పరిశుభ్రంగా ఉంటుంది. మీరు కావాలంటే అదే వెహికల్లో నిత్యావసర వస్తువులు మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాను. అంటే ఈ ప్రభుత్వ విధానం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడన్నా దారిలో చెత్త ఉన్నా దాన్ని కలెక్ట్ చేయడానికి కొన్ని వాహనాలు పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కానీ మనం చేయగలిగితే కుప్పమే కాదు రాష్ట్రం ఒక ఆదర్శం అవుతుంది. కుప్పానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కుప్పాన్ని ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్గా తయారు చేద్దాం. మళ్ళీ మళ్ళీ వాడుతున్నా. ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడికి వస్తే కొత్త అనుభూతి రావాలి, స్వచ్ఛమైన గాలి పీల్చాలి, స్వచ్ఛమైన తిండి తినాలి. రెండోది మీరు కూడా గౌరవంగా మాట్లాడాలి. ఎవరన్నా టూరిస్ట్ వస్తే వాళ్ళ జోబులు కొట్టేయాలనుకుంటే మాత్రం మళ్ళా టూరిస్ట్ రారు ఇక్కడికి. మీ ఇంటికి వచ్చినా గౌరవంగా అతిథిగా చూసుకోవాలి. అందుకే హోమ్ స్టే పెట్టాం, కంగొందులే పెట్టాం,
రేపు రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గం ప్రతి ఒక్క ఊర్లో ఒక 5-6 ఇళ్లు హోమ్ స్టేగా తయారై కొత్త అనుభూతి కేంద్రంగా కుప్పాన్ని తయారు చేస్తాం. ఇక్కడే ఎలిఫెంట్ సఫారీ కానీ, ఇంకో పక్క రాక్ క్లైంబింగ్ కానీ, అదే మాదిరిగా అడవుల్లో లోపలికి పోయి కొత్త అనుభూతి విధంగా ఎకో టూరిజం కానీ, ట్రెక్కింగ్ కానీ, ఇంకో పక్క ఇక్కడే మనం పెద్ద ఎత్తున బ్లూ గ్రనైట్ హెరిటేజ్ క్లస్టర్ పెట్టాం. అది కానీ అదే మరి మన దగ్గర ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా ప్రకృతి సేద్యం చేసి ఆ పొలానికి వెళితే ఒక 3-4 డిగ్రీలు టెంపరేచర్ తక్కువ ఉండి ఏసీని మరిపించే విధంగా మన పొలాలు తయారు చేయడం. బిల్డింగ్స్ అన్నీ కూడా కుప్పంలో మీరు చూస్తున్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొస్తున్నాం, ఆర్టీసీని ఇచ్చేస్తాం, ఇండస్ట్రీ తీసుకొస్తాం. దీనికోసం సర్బానా జురాంగ్ను పెట్టుకున్నాం.